ఖమ్మం జిల్లా వైరా మండలంలో ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గుప్తాని ఆర్యవైశ్య సోదరులు సన్మానించారు. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్నికైన కల్వ సుజాత తొలిసారి వైరాకి రావడంతో ఆమెకు వారు భారీ గజమాలతో స్వాగతం పలికారు. పాత బస్టాండ్ సెంటర్లో గల పొట్టి శ్రీరాములు విగ్రహానికి కల్వ సుజాత ఎమ్మెల్యే మాలుత్ రామదాస్ నాయక్ తో కలిసి పూలమాలలేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి భారీ ర్యాలీతో ఆర్యవైశ్య కళ్యాణ మండపం చేరుకున్నారు. సందర్భంగా ఆర్యవైశ్యుల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని కల్వ సుజాత తెలిపారు. ఆర్యవైశ్యులకు ఏ ఆపద వచ్చినా అండగా ఉంటానని కల్వ సుజాత పేర్కొన్నారు. ఈరోజు కల్వ సుజాత కాదు అభినందన సభ. ఆర్యవైశ్యులకు కార్పొరేషన్ వచ్చినందుకు కార్పొరేషన్కి సన్మానం అని నేను భావిస్తున్నాను. ఖమ్మం జిల్లా నుంచి 4 దిగ్గజాలు ఉన్నారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి, ప్రభుత్వం నుంచి 3 మంత్రులు, ఎంపీ. మరి ఆ 3 మంత్రులు మిమ్మల్ని, మనల్ని, అందరినీ, రాష్ట్రాన్ని శాసిస్తున్నారు, కాపాడుతున్నారు. 2వ తారీఖున పోయిన నెల 2వ తారీఖున రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అందరూ అంగీకరిస్తే పొట్టి శ్రీరాములు గారి పేరు, యూనివర్సిటీ పేరు మారుస్తాను అని చెప్పినప్పుడు తొలిగా స్పందించి అసెంబ్లీ ముగిసంగానే అసెంబ్లీ ప్రాంగణానికి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు అదే రోజు అమెరికా వెళ్ళిపోతుంటే ఇమీడియట్గా నేను బట్టి విక్రమార్క గారికి ఇచ్చినటువంటి మెమోరాండం ఇది. ఎవరో పిచ్చి కూతలు కూస్తున్నారు, సుజాత దీని మీద స్పందిస్తలేదు, మాట్లాడతలేదు, కేవలం సన్మానం కోసం వస్తుంది వైరా అని ఎవరో మాట్లాడుతున్న దానికి నిదర్శనం. పోయిన నెల 2వ తారీఖున నేను వారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. మొన్న రేవంత్ రెడ్డి గారికి పొట్టి శ్రీరాములు గారి 2 మనవరాళ్ళని తీసుకొని వెళ్ళి, కొంతమంది ఆర్యవైశ్య ప్రముఖుల్ని తీసుకొని వెళ్ళి నేను మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు నా బాధ్యత, ఆర్యవైశ్యుల బాధ్యత నా మీద ఉంది. నాకు కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చారు. ఈ తెలంగాణలో ఉన్నటువంటి 27 లక్షల మంది భారాన్ని, బాధ్యతని నా మీద ఉంచారు. కాబట్టి డెఫినెట్గా ప్రభుత్వంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న నా బాధ్యతను నేను నిర్వహించాలి. కాబట్టి ఈరోజు కేవలం కార్పొరేషన్ ప్రకటించడంలోనే కాదు, అత్యధిక నిధులు ఇచ్చి కూడా కాంగ్రెస్ పార్టీ ఆర్యవైశ్యుల్ని ఇంకా గౌరవం పెంచుతుందని నేను కోరుకుంటూ, రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ భట్టి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, తుమ్మల నాయకుడు గారు, రేణుకా చౌదరి గారు, మా రఘురామరెడ్డి గారు అందరూ కలిసి మీ అందరికీ కూడా న్యాయం జరగాలి ప్రభుత్వం ఉద్దేశంతో ప్రభుత్వ పరంగా రావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ పరంగా రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు, మీ దాంట్లో ఉన్న పేదలకు కూడా ప్రభుత్వ పరంగా అండదండలు ఉండాలని చెప్పేసి, ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి సుజాతని కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్ ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గానికి ప్రత్యేకమైన వైరా నియోజకవర్గం తరఫున మీ అందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అటువంటి రోజుల్లో, అటువంటి పరిస్థితుల్లో కూడా మా సమాజం కోసం, మా ఆర్యవైశ్యుల కోసం భద్రాచలం వైరా పరిజ్ఞానం మీటింగ్ ఉందట. అటువంటి మొండి మనిషి మీకోసం కష్టపడుతుంది, కాంగ్రెస్ పార్టీ మా అందరి కోసం కష్టపడుతుంది. అటువంటి అక్కను పట్టుకొని నాకు ఇష్టం చెబుతుంది అక్క, వాట్సాప్లో పెడతానండి. సిగ్గు శరం ఉండాలి, బుద్ధి జ్ఞానం ఉండాలి. మీ అందరూ గౌరవం పెరగడం కోసం, మీ అందరి విలువ పెరగడం కోసం ఆ వారు మహిళలు ఇప్పుడు విడిచిపెట్టి మర్చిపోయి వెళ్ళి వారు విడిచిపెట్టేసి మనందరి కోసం తిరుగుతూ ఉంటే తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటారు. మీరందరూ ఖండించాలని చెప్పి అందరూ సవినంగా మనం చెప్తూ ఉంటారు. వీళ్ళెవరు కూడా మీకు ఇబ్బంది పెట్టడు. మీకు ఎవరు ఇబ్బంది అయితే పూర్తి బాధ్యత. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే అందరూ వైరా, ఖమ్మం జిల్లా కేసీఆర్ని ఇంటికి పంపిన జిల్లా ఇది, దించిన జిల్లా ఇది. గట్టి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, రేణుకా చౌదరి గారు, మన రఘురామరెడ్డి గారు, వైరా